నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ చైనా మధ్య విమాన సర్వీసులు ప్రారంభం. ద్వైపాక్షిక సంబంధాలు మరింత దృఢం. చంద్రయాన్ 4 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. కీలక అప్డేట్ ఇచ్చిన చైర్మన్ నారాయణన్. నయనానందకరంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. సూర్య చంద్రప్రభ వాహనాల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన అమ్మవారు. ఏనుగుల నియంత్రణకు అటవీ శాఖ మాస్టర్ ప్లాన్. సోలార్ కంచెకు లైన్ క్లియర్. పరకామణి కేసులో వీడుతున్న చిక్కుముడులు. దర్యాప్తును వేగవంతం చేసిన అవినీతి నిరోధక శాఖ. ఘనంగా సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు. సేవే లక్ష్యం, సేవే మార్గం నినాదాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలన్న కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నా భూతో నా భవిష్యత్తుగా జరుగుతున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన ఆదివారం ఉదయం అమ్మవారు యోగ నారాయణుడు అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగున నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు, లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండల అంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్య భగవానుని కిరణ స్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాస స్థానాలు. సూర్యనారాయణ సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది. ఏనుగుల తాకిడిని నివారించడానికి 2 మండలాల్లో సోలార్ కంచె వేయడానికి అటవీ శాఖ సిద్ధమైంది. కుప్పం, పులిచెర్ల మండలాల్లో హ్యాంగింగ్ సోలార్ కంచెను ఏర్పాటు చేయనున్నారు. కుప్పం అటవీ ప్రాంత పరిధిలో 4 కిలోమీటర్లు, పులిచెర్ల మండలం అటవీ ప్రాంత పరిధిలో 5 కిలోమీటర్ల చొప్పున మొత్తం 9 కిలోమీటర్లు మేర హ్యాంగింగ్ సోలార్ కంచె ఏర్పాటుకు అవసరమైన టెండర్లను త్వరలో పిలువనున్నారు. ఇదిలా ఉండగా పెనుమూరు మండలం కలిగిరికొండ కింద పర్యాటక కేంద్రం అభివృద్ధిలో భాగంగా అటవీ శాఖ ద్వారా నగరవనం ఏర్పాటుకు రాష్ట్ర అటవీ శాఖ 1.40 కోట్లు మంజూరు చేసింది. దీంతో పాటు కలెక్టరేట్ సమీపంలోని నగరవనంలో అభివృద్ధి పనుల నిమిత్తం మరో 15 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులను గార్డెనింగ్, పొగోడా, రౌండ్ షెడ్స్, సీసీ కెమెరాల ఏర్పాటుకు వాడుకోనున్నారు. వారం రోజుల్లో మంజూరైన పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా అడవుల వైపు వెళ్తున్న ఏనుగుల మంద మళ్లీ తిరిగి పులిచెర్ల మండలం వైపే చూస్తున్నాయి. బాకరాపేట అడవి వైపు వెళ్తున్న ఏనుగుల మంద తిరిగి రావని ప్రజలు ఆశించినా తిరుపతి జిల్లా అటవీ శాఖ సిబ్బంది మళ్లించడంతో ఏనుగుల మంద మళ్లీ తిరిగి ఇటువైపే వస్తున్నాయి. దీనిపై చిత్తూరు, తిరుపతి జిల్లాల అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి తలకోన అడవి వైపు ఏనుగులను మళ్లిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. 3 ఏళ్లుగా పులిచెర్ల మండలంలో జరిగిన ఏనుగుల దాడుల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. కొన్ని నెలలుగా పంటలను ధ్వంసం చేస్తున్న 16 ఏనుగుల మంద 3 రోజుల క్రితం గెడ్డంవారిపల్లి పంచాయతీ సరిహద్దు నుంచి తిరుపతి జిల్లా చిన్నగొట్టికల్లు మండలంలోకి చేరుకున్నాయి. అక్కడ పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల మంద ప్రస్తుతం బాకరాపేట రేంజ్ పరిధిలోని దేవరకొండ బీట్ తుమ్మలచేను దగ్గర తిష్టవేశాయి. అక్కడున్న ఏనుగులను అటవీశాఖ సిబ్బంది ఇటువైపు మళ్లించకుండా తలకోన వైపు మళ్లిస్తే ఏనుగులు తిరిగి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తలకోన నుండి కోడూరు వరకు ఉన్న అటవీ ప్రాంతంలో ఏనుగులకు అత్యంత ఇష్టమైన వెదురు పొదలు అధికంగా ఉన్నాయి. దీంతో ఏనుగుల మంద వెదర్లను తింటూ అక్కడే శాశ్వతంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలా కాకుండా ఏనుగుల మందను కళ్యాణి డ్యాం వైపు మళ్లిస్తే అటు నుంచి భీమవరం మార్గంలో తిరిగి పులిచెర్ల మండలంలోకి చేరుకుంటాయి. దీంతో ఈ మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు మళ్లీ మొదటికొస్తాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల అటవీ శాఖ అధికారులు స్పందించి ఉమ్మడి ప్రణాళికలతో ఏనుగుల బెడద నుంచి పంటలను కాపాడాలని, ప్రజలను రక్షించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్కృత తెలుగు భాష అభివృద్ధికి తిరుపతి నగరంలో తెలుగు సంస్కృత అకాడమీ అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నట్లు తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ తెలిపారు. ఇప్పటిదాకా ఎవరైతే పూర్వీకులు ఉన్నారో సంస్కృతంలో పెద్ద
కుమార సొమ్మం ఇట్లాంటివి రాసిన వాళ్ళు ఉన్నారు. వాటిని సాంస్క్రిట్ రాసిన పుస్తకాలని తిరిగి పునర్ముద్రణ చేయాలనేది ఒక ఆలోచన. అదేవిధంగా సంస్కృతాన్ని అభివృద్ధి చేస్తూనే రాబోయే రోజుల్లో తెలుగు అనేది మన మాతృభాష. భారతదేశంలో భాషా ప్రాంత రాష్ట్రాలు ఉంటే ఈరోజు తెలుగు అనేది అంతరించిపోయే దశలో ఉంది. దానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ భాష వ్యామోహంతో మనం మన పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించడం లేదు. తద్వారా రాబోయే రోజుల్లో తెలుగు అనేది ఒక డైనోసార్ లాగా అంతరించిపోయి శిలాజలాగా మారే ప్రమాదం ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడుకునేవారు అనే వాతావరణం క్రమేణా బిల్డప్ అవుతుంది. ఇప్పుడున్న యూత్కి ఎవరికి కూడా తెలుగు రాదు. వాళ్ళకి శ్రీశ్రీ తెలియదు, కృష్ణశాస్త్రి తెలియదు, లేకపోతే మన సాహిత్యాన్ని సృష్టించిన వాళ్ళు ఎవరు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో తెలుగు భాషని పునర్వైపుకు తీసుకురావాలనేది తెలుగు అకాడమీ చైర్మన్గా మా సంకల్పం. టీటీడీ పరకామణి చోరీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రవికుమార్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. తిరుపతి, చంద్రగిరి, విజయవాడ, హైదరాబాద్, తమిళనాడులోని చెన్నైతో పాటు మరో 5 ప్రాంతాల్లో, కర్ణాటకలోని ధార్వాడ్, హుబ్లీ, బెంగళూరులో భారీ ఎత్తున ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. భూములు, ప్లాట్లు, మామిడి తోపులు, అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇతర చరాస్తులు ఎవరి పేర్లతో ఉంచాడు, బినామీలు ఎవరు, ఇతని వెనక ఉండి కథ నడిపించిన సూత్రధారులు ఎవరు అనే వివరాలు సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పరకామణి కేసు వారం రోజుల విరామం తర్వాత సోమవారం నుంచి పునర్ప్రారంభం కానుంది. హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి డీజీ నేతృత్వంలో ప్రస్తుత దర్యాప్తు అధికారులతో పాటు అదనంగా మరో 10 మంది సిఐఎస్ఐలను విచారణ నిమిత్తం నియమించారు. రవికుమార్తో పనిచేసిన సిబ్బందితో పాటు కొంతమంది టీటీడీ పెద్దలను తిరుపతి పద్మావతి అతిథి గృహంలో విచారించనున్నారు. మాజీ సివిఎస్ఓ నరసింహకిషోర్ను కూడా విచారించే అవకాశం ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల రద్దీ అధికమైంది. గత వారం రోజులుగా అయ్యప్ప మాలధారణ సీజన్ ప్రారంభం అవడంతో సుదూర ప్రాంతాల నుండి కూడా అయ్యప్ప స్వాములు కాణిపాకం తరలివస్తున్నారు. వీరికి దేవస్థానం ఆధ్వర్యంలో స్నానఘట్టాలు, వాహనాల పార్కింగ్, భోజనాల తయారీకి సంబంధించి షెడ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకల్లా అయ్యప్ప స్వాముల బస్సులు కాణిపాకం బస్టాండ్ ఆవరణలో నిండిపోతున్నాయి. దీంతో రద్దీ విపరీతంగా పెరిగింది. కాణిపాకంలో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాముల సందడి మొదలైంది. వినాయక స్వామి దర్శనానికి 4 గంటల నుండి 5 గంటలు పడుతుంది. ఆర్జిత సేవల సమయంలో ఆ సమయం మరింత పెరుగుతూ ఉంది. దీనికి తగ్గట్లు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత కాలం రద్దీ కొనసాగించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం పైన ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమి తీర్థం పద్మ పుష్కరిణి విశిష్టతపై జీటీపీఎల్ సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద గల పుష్కరిణి అత్యంత మహిమాన్వితమైంది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు కుంతలము అనే ఆయుధంతో పుష్కరిణిని తవ్వారని, శ్రీ పద్మావతి అమ్మవారు ఈ పుష్కరిణిలో ఆవిర్భవించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లో పద్మ పురాణం ఒకటి. ఇందులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆవిర్భావాన్ని వివరించారు. వైకుంఠలోకంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు శయనించి ఉండగా యజ్ఞానికి ఫలితమిచ్చే దైవం కోసం సప్త ఋషులు వెతుకుతూ వచ్చారు. స్వామివారు యోగ నిద్రలో ఉండి భృగు మహర్షిని చూడలేదు. కోపించిన భృగు మహర్షి స్వామివారి వక్షస్థలంపై తన్నారు. స్వామివారి వక్షస్థలంలో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారు ఆగ్రహం చెంది పాతాళలోకానికి వెళ్ళిపోయారు. స్వామివారు కూడా అమ్మవారిని వెతుక్కుంటూ పాతాళలోకానికి వచ్చారు. అమ్మవారి ఆచూకీ కోసం భూమాత సహకారం తీసుకుని 56 దేశాలు తిరిగారు. అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన కొల్హాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని స్వామివారు దర్శించి పూజలు చేశారు. ఆ సమయంలో ఆకాశంలో అశరీరవాణి వినిపించింది. స్వర్ణముఖి నదీ తీరానికి వెళ్లి బంగారు పుష్పాలను తీసుకొచ్చి పూజలు తపం చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు అని తెలిపింది. స్వామివారు స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకొని కుంతలము అనే ఆయుధంతో పుష్కరిణిని తవ్వారు. వాయుదేవుణ్ణి పిలిచి ఇంద్రుని అనుమతితో స్వర్గలోకం నుంచి బంగారు పుష్పాలను తీసుకురావాలని ఆదేశించారు. స్వర్ణ కమలాలు వికసించేందుకు వైకానస ఆగమోక్తంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించారు. స్వామివారు క్షీరం, పాలును మాత్రమే ఆహారంగా తీసుకొని 12 సంవత్సరాల పాటు
శ్రీ మంత్ర జప తప అర్చన చేశారు. 13వ సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్షం ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం పంచమి తిథి నాడు శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించారు. 108 దివ్య దేశాల్లో అమ్మవారు స్వామివారి కోసం తపస్సు చేసినట్టు భవిష్యోత్తర పురాణంలో ఉంది. తిరుచానూరులో మాత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కోసం శ్రీనివాసుడు తపస్సు ఆచరించినట్టు శ్రీ పద్మ పురాణంలో ఉండడం విశేషం. పంచమి తీర్థం విశేషాలు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమి తీర్థం. శ్రీ పద్మావతి అమ్మవారు పద్మ పుష్కరంలో ఆవిర్భవించిన తిథిని పంచమి తీర్థంగా వ్యవహరిస్తారు. బ్రహ్మోత్సవాల చివరి రోజైన నవంబర్ 25వ తేదీ పంచమి తీర్థ మహోత్సవం వైభవంగా జరగనుంది. పంచమి తీర్థం రోజున ఉదయం ధ్వజారోహణ మండపంలో చూర్ణాభిషేకం నిర్వహిస్తారు. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు కావడంతో అభ్యంగన స్నానం చేయిస్తారు. అమ్మవారి ఉత్సవమూర్తికి నువ్వుల నూనె, చూర్ణ పొడి కలిపి ఈ క్రతువు నిర్వహిస్తారు. అమ్మవారిని ఆవాహన చేసి శ్రీమంత్రం, శ్రీసూక్తం పఠిస్తారు. అభ్యంగన స్నానం అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పంచమి తీర్థ మండపానికి వెంచేపు చేస్తారు. పంచమి తీర్థ మండపంలో వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్ను ఆసీనులను చేస్తారు. 9 కలశాల్లో ఆవాహన చేసి అనుజ్ఞ స్వీకరిస్తారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ఉపచారాలు సమర్పిస్తారు. ఈ సమయంలోనే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె, పసుపు, కుంకుమ, చందనం, స్వామివారికి అలంకరించిన వస్త్రాలు, దివ్యమాలలు, దివ్య ఆభరణాలు, లడ్డు, వడ, అప్పం తదితర ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె ముందుగా తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాల మర్యాదలు స్వీకరించి తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకుంటుంది. అక్కడ తిరుచానూరు అమ్మవారి ఆలయ అధికారులు స్వాగతం పలికి మేళతాళాల మధ్య ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్తారు. సేవే లక్ష్యం, సేవే మార్గం అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పునికి పుచ్చుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి వైకుంఠపురం పార్కు సమీపంలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా విచ్చేసి సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం నుండే కాకుండా ప్రపంచ దేశాల నుండి సత్యసాయిబాబా 100వ జయంతి వేడుకలకు విచ్చేస్తున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఇటీవల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పుట్టపత్రికి విచ్చేసి ఆయనకు నివాళులర్పించడం జరిగిందని అన్నారు. అనంతపురం కరువు జిల్లా ప్రాంతాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడంలో సత్యసాయిబాబా పాత్ర కీలకమని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అందరికీ అన్నప్రసాదం వితరణ చేశారు. ఈరోజు మనం ఎంతో పర్వదినం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను మనము ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ, మున్సిపాలిటీలోనూ, నియోజకవర్గంలోనూ ప్రతి చోట కూడా ఈ ఉత్సవాలను సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాము. మనందరికీ తెలిసిందే, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఎంతో మందికి సేవ చేశారు. ఆయన తదనంతరం కూడా ఆయన ఏదైతే మార్గాన్ని ఎంచుకున్నారో సేవే మార్గం, సేవే లక్ష్యం అనే నినాదంతో ఆయన స్మృతులను ప్రతి ఒక్క పౌరునికి చేరే విధంగా సత్యసాయి సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. స్వామి మనకి ఏదైతే ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, అదేవిధంగా సర్వమత సమ్మేళనం కూడా పెద్ద ఎత్తున ఆయన చెప్పడం జరిగింది. మనం చూసిందైతే ఈ గడిచిన వారం రోజులు కూడా పుట్టపర్తిలో రాష్ట్రపతి దగ్గర నుంచి ఉపరాష్ట్రపతి, అదేవిధంగా ప్రధానమంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సమక్షంలో ఈ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఉత్సవాల్లోనే భాగంగా భగవాన్ సత్యసాయిబాబా వారి ఏదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క పౌరుడికి తెలియజేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఈ ఉత్సవాలను ఒక బిఫిటింగ్ మేనర్లో చేయడానికి కూడా ఈరోజు మనం చేస్తున్నాం. భగవాన్ సత్యసాయి ప్రజా సంక్షేమం కోసం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు.
ఆదివారం సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సత్యసాయి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాభావంతో ప్రజలకు సేవలు అందించడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, పలువురు జిల్లా కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ వేస్తున్నారు, హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, మిగతా మీరు ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ గురించి చెప్పారు. ఎందుకంటే వాటర్ స్కార్సిటీ ఇప్పుడే జస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెచ్ఎల్ఎస్ఎస్ మనం మాట్లాడుతున్నాం, అదేవిధంగా మాట్లాడుతున్నాం. కానీ 20 సంవత్సరం ముందు సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే అక్కడ జనాల దగ్గర తాగడానికి కరెక్ట్గా వాటర్ లేదు, వాటర్ కూడా ఉంటే ఫ్లోరైడ్ వాటర్ బేసిక్లీ, ప్లస్ ఎప్పుడైనా చూస్తే డ్రోట్ లాగా సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ సమయంలో వీ హ్యావ్ సీన్ ద వర్క్ ఆఫ్ సత్యసాయి ట్రస్ట్. ఇంకా కాకుండా ఓన్లీ అనంతపూర్ కాదు, ఈవెన్ ట్రైబల్ ఏరియాలో చూసుకుంటాం. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ రంపచోడవరం ట్రైబల్ ఏరియా ఉండొచ్చు, ఓర్పాడు ఏరియా ఉండొచ్చు. అక్కడ కూడా బేసిక్లీ సోర్స్ నుంచి పెద్ద పెద్ద పైప్ లైన్ పెట్టడం, అన్సర్వ్డ్ ట్రైబల్ హ్యాబిటేషన్స్లో ఇది చేయడం. నేను 2022లో పాడేరులో వెళ్ళినప్పుడు జస్ట్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రాజెక్ట్ అండ్ తెలిసింది 20 సంవత్సరం ముందు ఆల్మోస్ట్ 2001 హ్యాబిటేషన్స్లో వాటర్ ఇవ్వడం. సో దట్ మీన్స్ చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ నెట్వర్క్ ద్వారా ఎక్కడెక్కడ నీడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పవర్టీ ఉంది, పేదరికం ఉంది, ఎక్కడెక్కడ గవర్నమెంట్ రీచ్ అవ్వలేకపోతుంది, అక్కడ సత్యసాయి ట్రస్ట్ ముందుకు వెళ్ళి అక్కడ సర్వ్ చేసింది వితౌట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా తత్పరతను అలవర్చుకోవాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య పిలుపునిచ్చారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను ఆదివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ఈ మానవాళికి సేవ చేయడమే భగవంతుని సేవ అనే నమ్మకాన్ని సత్యసాయిబాబా ప్రచారం చేశారని అన్నారు. బాబా ఆధ్యాత్మికతను, నిస్వార్థ సేవను, వ్యక్తిగత పరివర్తనను అలవర్చుకోవాలని బోధించారన్నారు. లక్షలాది మంది సేవా మార్గాన్ని అనుసరించేలా బాబా అనేక ప్రవచనాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని అన్నారు. అనేక దేశాల్లోనూ ఆయన భక్తులు ప్రజలకు నిస్వార్థ సేవ అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మేనేజర్ హసీం, డిఈ రాజు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఆర్ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. బలిజ కులస్తుల అభివృద్ధి కోసం గ్రేటర్ రాయలసీమ పరిధిలో విద్యా వైద్యానికి అత్యధిక గుర్తింపు తెచ్చిన గొప్ప శక్తి శ్రీ సత్యసాయిబాబా అని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ తెలిపారు. రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన గొప్ప కారణ జన్ముడు పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా అని అతని శత జయంతి ఉత్సవాల్లో తాను పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అని తెలిపారు. వెంకటాపురంలో సుమారు 100 మందికి అన్నదానం చేసి శ్రీ సత్యసాయిబాబా ఆశయాలను సాధించేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సత్యసాయిబాబా శత జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమను నీటితో సస్యశ్యామలంగా నింపాలని గొప్ప సదుద్దేశంతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శ్రమించారని, ఎంతోమంది పేదలకు ఆశ్రయం కల్పిస్తూ వైద్యం అందించుకోలేని వారికి గుండె వైద్యాన్ని అందించిన భగవత్ స్వరూపుడు శ్రీ సత్యసాయిబాబా అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు విద్యను అభ్యసించే వైద్య విద్యను కూటమి ప్రభుత్వం దూరం చేస్తుందని వైకాపా న్యాయ విభాగం నాయకులు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 24వ డివిజన్లో వైకాపా నాయకులు అడ్వకేట్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇందిరానగర్లో ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అందరికీ అందే విధంగా ప్రభుత్వం మెడికల్ వైద్య కళాశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య విద్యను అందని ద్రాక్షలాగా మార్చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు మద్దతు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. వైద్యము విద్య ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కళాశాలను ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చి దాంతో దాదాపు 9 వరకు కంప్లీట్ చేసి మిగతా అన్నీ కూడా ప్రాసెస్లో ఉండగా ఈ 2024లో ఈ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రైవేట్ ఇవ్వడం వల్ల రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు చాలా కష్టమైపోతుంది, వేరే రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యము అందరికీ అందాలని చెప్పేసి ఉద్దేశంతో అతి కష్టం పైన రాష్ట్రంలోనే 17 మెడికల్ కళాశాలలు స్థాపిస్తే
దాన్ని పూర్తి చేయకుండా ఈ కూటమి ప్రభుత్వము ప్రైవేట్ పరం చేయడానికి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేసి దానిపైన ఒక జియో కూడా వదలడం జరిగింది. అది తప్పు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పడం కూడా జరుగుతూ ఉంది. భారత రక్షణ రంగంలో చేరి దేశానికి సేవలు అందించాలనుకునే యువతకు ఎన్సీసీ దోహదపడుతుందని లెఫ్టినెంట్ కల్నల్ శ్రీనివాసులు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 77వ ఎన్సీసీ వార్షికోత్సవాలను పురస్కరించుకొని వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్సీసీ సర్టిఫికేట్ పొందడం ద్వారా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎంసెట్, నీట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పోటీ పరీక్షల్లో కోటా లభిస్తుందని చెప్పుకొచ్చారు. విద్యార్థి దశ నుండి దేశభక్తి లక్ష్యంగా శిక్షణ పొందడం ద్వారా సులువుగా భారత ఆర్మీలో ఉపాధి పొందేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు. ఎన్సీసీలో చేరడం ద్వారా అతి చిన్న వయసు నుండి నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. లెఫ్టినెంట్ ఉదయ్ కుమార్ గారు ఏఎన్ఓ ఈ కాలేజ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 4 to 5 cadets ఈసారి ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్స్కి ఇంటర్ డైరెక్టరేట్ లెవెల్లో, ఏపీ డైరెక్టరేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ యాజ్ ఏ ఆఫీసర్ కమాండింగ్ టు ఇంజనీర్ కంపెనీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ చాలా మంచి సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ next year cadets who is going to participate in all the competitions and camps all the best. Today we are celebrating 77th NCC Day celebration at SV Government Polytechnic. So on this occasion today chief guest Lieutenant Colonel Kadiyala Srinivasan sir participated and all NCC officers and our principal, in-charge principal Harish Babu sir, so and all staff are participated. So all the students are participated happily and we celebrated this event successfully today. బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు పూల చైతన్య డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం చిత్తూరు నగరంలోని సరోజ్ కృష్ణ హోటల్లో కాపునాడు ప్రతినిధుల సమావేశాన్ని కాపునాడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎల్ నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూల చైతన్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ సంఖ్యలో ఉన్న బలిజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా, రాజకీయ రిజర్వేషన్ల పరంగా బాగా వెనుకబడిపోవడమే కాకుండా ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా బలిజ భవన్ల సమస్య పట్టి పీడిస్తోందన్నారు. ఇకనైనా తమ ఆరాధ్య నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి బలిజలను బీసీ జాబితాలో చేర్చి రాజకీయ పరంగా రిజర్వేషన్లు కల్పించడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వీలుగా రిజర్వేషన్లు కల్పించడం, దళిత కులస్తుల పిల్లలకు ఉపకార వేతనాలను మంజూరు చేయడం, బలిజల ఏర్పాటుపై ప్రత్యేక సదస్సు నడపడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం యాదమరి మండలం కమ్మరాయిని మిట్టకు చెందిన శ్రీ కనకదుర్గ క్యాటరింగ్ సర్వీసెస్ అధినేత తోట నవీన్ కుమార్ను యువ కాపునాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ సమావేశంలో యువ కాపునాడు యువ నాయకులు కరుణాకర్ సిద్ధు, బలిజ సంఘం నాయకులు ఓఎం రామదాసు, విశ్వనాథ్, కోలా కిరణ్, జిఎస్ శ్రీధర్, శ్రీనివాసులు, పిఎంఆర్ ప్రభాకర్, రమణ, పవన్, బండ్ల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 10th వరకు ఏ సహాయ 1వ తరగతి నుంచి 10th వరకు ఏ సహాయ సహకారం మేము చేస్తాము. అంతేకాకుండా ప్రతి నెల జాబ్ మేళా పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. స్త్రీ సిటీ వాళ్ళతో మాట్లాడుతున్నాము. మన బలిజ కులస్తుల పిల్లలకి, నిరుద్యోగులకంతా ఆ స్త్రీ సిటీ జాబ్ మేళా పెట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించి కాపునాడు తరఫున మన బలిజ సంఘము ఇప్పుడు జరగబోయే మీటింగ్ 30వ తేదీ విజయవాడలో జయప్రదంగా బలిజలందరూ బలిజ కాపు అని ప్రతి ఒక్కరూ వాళ్ళ వెహికల్కి వేసుకుని విజయవాడకు వెళ్లి మన బలిజల ఐక్యత చేకూర్చాలి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బలిజలంతా ఏకతాటిపై నడిచి మన బలిజ పిల్లలకందరికీ వల్ల అయితే తగిన న్యాయం కోసం కోరుకుంటున్నాం. ఈ డ్యూటీ పొలం మన వీకైపోతుందని చెప్పేసి నేను మాత్రం అడ్డుపడింది వాస్తవే. ఎందుకంటే సెంటిమెంట్ అడ్డుపడినా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అది కూడా రామదాస్ చెప్తున్నాను నేను. తర్వాత రేపు 35 జరిగే కాపునాడు మీటింగ్ అందులో ఎందుకంటే ప్రతి ఊర్లో బలిజ సంఘాలు ఉన్నాయి. కాపునాడు అనేది పెద్ద ప్లాట్ఫామ్ అనేది. అంటే ప్రతి ఊర్లో కాపునాడు ఆఫీసులు ఉన్నాయి, నార్త్ ఇండియాలో ఉంటాయి, అన్ని ఊర్లు లింక్స్ కాబట్టి ఆ మీటింగ్ మనం సక్సెస్ చేస్తామంటే గవర్నమెంట్ లో భయం వస్తుంది. థ్యాంక్ యూ. బీసీ రిజర్వేషన్ ఒకటి, కాపు భవన్ ఒకటి, విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్స్ కానీ ఇటువంటివన్నిటికి మేము డిమాండ్ ప్రత్యేకంగా మనము
తెలియజేస్తున్నారు పెద్దవాళ్ళంతా. దాని ఆ డిమాండ్లు అంతా తీసుకుని వెళ్ళి మేము నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా మా ప్రియమైన నేత పవన్ కళ్యాణ్ గారికి మా బలిజ సంఘం తరపు నుంచి మా బలిజ సోదరులు ప్రతి ఒక్క జిల్లా నుంచి కదిలి మేము వెళ్తాము. విజయవాడలో భారీ విజయవంతం చేసి ఆ తర్వాత మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాకు ఆ కుల పెద్ద కాబట్టి ఆయన అన్ని జాతికి వ్యక్తి ఒక అధినేత అయినా మా సంఘానికి మా కులానికి పెద్ద కాబట్టి మేము ఖచ్చితంగా మా డిమాండ్ ఆయన తెలియజేస్తాము. ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిపిఎస్ రద్దు కోసం నిర్వహిస్తున్న చైతన్య యాత్ర 3వ విడతను జయప్రదం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘ నాయకులు చీర్ల కిరణ్ పిలుపునిచ్చారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఎలక్షన్లో హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా నాన్న కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసరే, మా అమ్మకి పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ విలువ నాకు తెలుసు, ఆ పెన్షన్ల ద్వారానే నేను చిన్నప్పుడు పాకెట్ మనీ ద్వారా పెరిగాను కాబట్టి ఈ పెన్షన్ అంటే ఏంటో నాకు పూర్తి అవగాహన ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం రోజుల్లో ఈ పెన్షన్కి సిపిఎస్ పైన ఒక మంచి నిర్ణయం తీసుకొని సిపిఎస్ ఉద్యోగస్తులందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. సంవత్సరం కొత్త ప్రభుత్వం కదా అని మేము కూడా సంవత్సరం రోజులు ఓపిక పట్టాం. దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. మేము కూడా ఎక్కడ కూడా ఎటువంటి ధర్నాలు నిరసనల కార్యక్రమాలు కూడా చేపట్టలేదు, కొద్ది సమయం ఇద్దామని. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఇంతవరకు కూడా ఈ సిపిఎస్ పైన ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం ప్రకటించకపోగా కనీసం మమ్మల్ని పిలిచి చర్చకు కూడా పిలవకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ల ద్వారా ఒక నివేదికని సమర్పించే విధంగా ఈ చైతన్య యాత్ర కార్యక్రమాన్ని మే 1న మేము ప్రారంభించి దాదాపు 18 జిల్లాలు పూర్తి చేయడం జరిగింది. డిసెంబర్ 6వ తేదీ నుంచి మిగిలిన 8 జిల్లాలను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారత్ చైనా మధ్య విమాన సర్వీసులు ప్రారంభం, ద్వైపాక్షిక సంబంధాలు మరింత దృఢం. చంద్రయాన్ 4 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో, కీలక అప్డేట్ ఇచ్చిన చైర్మన్ నారాయణన్. నయనానందకరంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, సూర్య చంద్రప్రభ వాహనాల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన అమ్మవారు. ఏనుగుల నియంత్రణకు అటవీ శాఖ మాస్టర్ ప్లాన్, సోలార్ కంచెకు లైన్ క్లియర్. పరకామణి కేసులో వీడుతున్న చిక్కుముడులు, దర్యాప్తును వేగవంతం చేసిన అవినీతి నిరోధక శాఖ. ఘనంగా సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు, సేవే లక్ష్యం సేవే మార్గం నినాదాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలన్న కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.